Hi, all of you. The subject I'm going to do is electrical measurements and instrumentation. Chebrolu Engineering College, Chebrolu, Department of Tribly. Right. In the previous sections, we have covered the measurement of medium ratios and measurement of low ratios. Right. The measurement of medium ratios means the methods are used to measure the medium ratios are VA method, that is voltmeter, ammeter method. Next, ammeter, voltmeter method, Wheatstone bridge. So sensitivity of the Wheatstone bridge also have covered, right? And coming to measurement of low resistance means Kelvin's double bridge, right? So Kelvin's double bridge used to measure the low resistance. And coming to today's class, measurement of high resistance, right? So the measurement of high resistance is required in all electrical equipments. Okay, the examples of resistors are insulation resistance, leakage resistance of capacitors, resistance of high circuit elements like vacuum tube circuits. So what is that meaning? Okay, so the measurement of high resistance is required in electrical equipments. High resistance is required. Why? So why we require high resistance in the electrical equipments? So actually we know the knowledge about resistance, that is which opposes the flow of currents. Okay. So but why we need a high resistance in electrical equipments? So simple logic అమ్మా. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో మనం యూజ్ చేసే కండక్టర్స్ డైరెక్ట్ గా మనం కండక్టర్స్ ని టచ్ చేయలేం, అవునా కదా? సో యూ కెన్ చెక్. ఇప్పుడు మనం ఏదైనా ఫ్యాన్ ఆన్ చేసాను అనుకుందాం, ఫ్యాన్ వైర్స్ కనెక్ట్ చేస్తున్నాం. వైర్స్ కనెక్ట్ చేసేటప్పుడు రెడ్, గ్రీన్ వైర్, ఎల్లో వైర్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ వైర్స్ పైన కలర్స్ చేశారు, కలర్స్ ఉన్నాయి చూసారా, అదంతా ఇన్సులేషన్, నాట్ ఏ కండక్టర్. కండక్టర్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ అల్యూమినియం ఆర్ కాపర్ కండక్టర్ ఉంటుంది కదా కలర్ లో. సో అది మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయలేం. పట్టుకుంటే ఏమైంది మనకి, డైరెక్ట్ గా అలా వదిలేస్తే సో ఇట్ విల్ బి కాంటాక్ట్స్ అయితే ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు క్లియరెన్స్ బిట్వీన్ ద both the conductors and also in order to clearance between the కండక్టర్ అండ్ పర్సన్స్ కి ఏంటంటే, సో మనం అలాగా ఇన్సులేషన్ ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఇన్సులేషన్ అంటే మీనింగ్ అండ్ ఇన్సులేటర్. వాట్ ఇస్ మీన్ బై ఇన్సులేటర్? ఇన్సులేటర్ మీన్స్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్స్, రైట్? అవునా? అంతే, నథింగ్ బట్ ఐ మీన్, సో ఇట్ కెనాట్ అలో ద కరెంట్, రైట్? So if you have low resistance means current passes through the elements is high, avuna? Ade high resistance unte we cannot allow the currents, right? So that's why every insulation every insulation has high resistance. That is the meaning. Okay, that's why I taken that ఎవ్రీ ఇన్సులేటర్స్ ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు మనకి టవర్స్ ఉన్నాయి, టవర్స్ లైన్స్ వెళ్తా ఉంటాయి, అవునా? ఒక టవర్ టు లైన్స్ వెళ్తా ఉంటాయి మనకి పక్కన, ఓకేనా? పోల్స్, ఆ పోల్స్ లో కూడా మనకి ఏంటంటే ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తాడు, ఓకేనా? వితౌట్ ఇన్సులేటర్ ఏమైంది మనకి, డైరెక్ట్ గా స్తంభానికి టచ్ అయితే మనకి ఏమైద్దమ్మా, కింద షాక్ అబ్జర్వ్ చేయొచ్చు, అవునా? సో దట్స్ వై ఏంటంటే we should require the insulators, okay, in all the electrical equipments. That's why he said that meaning. Okay, and coming to leakage resistance of capacitors, so sometimes it is possible, right? So capacitors కూడా మనకి ఏంటంటే లీకేజ్ కరెంట్స్ కూడా వస్తాయి మనకి, ఓకేనా? అది కూడా చూద్దాం. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ హై సర్క్యూట్ ఎలిమెంట్స్ లైక్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్. సో వీటికి కూడా ఏంటంటే మనకి ఎలిమెంట్ ఇవి కూడా మనం యూజ్ చేస్తాం, అంటే బట్ వాక్యూమ్ ట్యూబ్ సర్క్యూట్స్ కూడా హ్యాస్ హై రెసిస్టెన్స్ అని చెప్తున్నాడు ఎగ్జాంపుల్, ఓకేనా? సో but there are certain difficulties in measurement of such high resistances. ఎందుకు? why? సో ఈ రెసిస్టెన్సెస్ లో కరెంట్ ఫ్లో మనం ఏంటంటే రేషన్స్ క్యాల్కులేట్ చేయాలి, అవునా? బట్ దర్ ఇస్ ఏ సర్టన్ డిఫికల్టీస్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ సచ్ హై రెసిస్టెన్సెస్. హై రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి మనకి సమ్ డిఫికల్టీస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకు? ఏం రెసిస్టెన్సెస్ చూద్దాం. బికాస్ ఆఫ్ వెరీ హై రెసిస్టెన్స్, వెరీ స్మాల్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద మెజరింగ్ సర్క్యూట్స్. ఇప్పుడు సపోజ్ నేను వోల్ట్ మీటర్, అమ్మీటర్ తీసుకున్నాను రేషన్స్ క్యాల్కులేట్ చేయడానికి. ఎందుకంటే సింపుల్. సో మనం రేషన్స్ ఆర్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, రేషన్స్ ఆర్ ఈక్వల్ V/I, అవునా కదా? V/I. సో ఈ రేషన్స్ క్యాల్కులేట్ చేసుకోవడానికి నేను ఏంటంటే వోల్ట్ మీటర్ తీసుకున్నాను, అమ్మీటర్ తీసుకున్నాను, ఓకేనా? వోల్టేజ్ క్యాల్కులేట్ చేయడానికి ఏమో వోల్ట్ మీటర్, అమ్మీటర్ కరెంట్ క్యాల్కులేట్ చేయడానికి ఏమో అమ్మీటర్, అవునా? సో ఇలా ఇది తీసుకున్నాను. సో
యాక్చువల్‌గా హై రెసిస్టెన్స్ అంటున్నావు. సో, హై రెసిస్టెన్స్‌లో కరెంట్ ఫ్లో అయితే అసలు అవునా? వెరీ స్మాల్ కరెంట్ ఫ్లో ఇది. వెరీ స్మాల్ కరెంట్ ఫ్లో అయితే అది కూడా ఎగ్జాక్ట్‌గా యాక్యురేట్‌గా క్యాల్కులేట్ చేయాలంటే ఇట్ ఈస్ సమ్ డిఫికల్టీ అవునా? వెరీ స్మాల్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద మెజరింగ్ సర్క్యూట్స్. ఓకే. సో, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెన్స్ దట్ సెన్స్ అనమాట. అంటే ఈ అమ్మీటర్స్ ఏందంటే అవి మనం రికగ్నైజ్ చేయడానికి కొంచెం కష్టం. అంటే మైక్రో సో, వెరీ వెరీ బిగ్ యాంపియర్స్ వచ్చిందనుకోండి అప్పుడు కొంచెం డిఫికల్ట్. ఓకేనా? సో, ఆహ్, దట్స్ వై అంటే ఏంటి డిఫికల్టీస్ చూద్దాం ఒకసారి. ఓకేనా? సో, చూద్దాం. ఒకసారి ఫస్ట్ చూద్దామా? ప్రెజెన్స్ ఆఫ్ లీకేజ్ కరెంట్స్ అంటే ఈ లీకేజ్ కరెంట్స్‌ని మనం ఆహ్, కౌంట్ చేయము. ఓకేనా? యాక్చువల్‌గా మనకొచ్చే కరెంటే వెరీ స్మాల్ కరెంట్ విచ్ కెన్ బి సెన్స్. ఓకేనా? అది సెన్స్ చేద్దాం చేయొచ్చు అనుకుందాం. అది కాకుండా రిమైనింగ్ ఒక కరెంట్ ఉంది. దట్ ఈస్ లీకేజ్ కరెంట్స్ అని ఇప్పుడు చెప్పే కెపాసిటర్స్‌లో కానీ, సో, ఏదైనా సరే ఒక ఎక్విప్‌మెంట్‌లో లీకేజ్ కరెంట్స్ మనం అబ్జర్వ్ చేయము అండ్ కౌంట్ చేయమనమాట. వాట్ ఈస్ మీన్ బై లీకేజ్ కరెంట్స్ అంటే చూద్దాం. ఓకేనా? సో, ద లీకేజ్ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విచ్ కాజెస్ ద ఎర్రర్స్. ఇప్పుడు చెప్పాను. అందుకనే ఎర్రర్స్ వస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే విచ్ కెనాట్ బి కౌంటెడ్ కాబట్టి. సో, దీస్ కరెంట్ డిపెండ్స్ అపాన్ హ్యూమిడిటీ. హెన్స్ లీకేజ్ కరెంట్స్ మస్ట్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద మెజర్‌మెంట్. ఓకే. సో, వెన్ ద వోల్టేజ్ ఈస్ అప్లైడ్ టు ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఓకే. ఇన్సులేషన్ రెసిస్టెన్స్‌కి మనం వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ చార్జింగ్ అండ్ అబ్జార్బింగ్ కరెంట్స్. సో, ద మెజర్‌మెంట్ షుడ్ బి డిలేడ్ అండ్ హెన్స్ ద టెస్టింగ్ కండిషన్స్ ఇంక్లూడ్స్ ద టైమ్ బిట్వీన్ ద అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ రీడింగ్. అంటే సో, వాట్ ఈస్ గోయింగ్ టు ఏం చెప్తున్నాడంటే అతను మనం హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమైద్దంటే, సో, కెపాసిటర్ అనుకున్నాం. సో, కెపాసిటర్ చార్జ్ అవుద్ది. చార్జ్ అయిన తర్వాత సో, కరెంట్స్‌ని అబ్జర్వ్ చేసేసుకొని సో, సమ్ డిలే టైమ్ అంటే అందుకనే కెపాసిటర్ వీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సి ఆహ్, ఆహ్, డిలేయింగ్ అనమాట. ఎక్స్‌పోనెన్షియల్ డికేయింగ్ అంటాం. ఎందుకంటే ఇంక్రీజింగ్ అయిన తర్వాత డిక్రీజింగ్ చార్జింగ్ ఎంత మధ్య కంపల్సరీగా ఆహ్, అదే డిలే దట్ ఈస్ ఇట్ ఈస్ కంపల్సరీగా మనకి డిశ్చార్జ్ అవుతా ఉంటది కెపాసిటర్. అవునా? సో, అట్ ద టైమ్ ఏందంటే, ఆ టైమ్ డిలే ఉంటది మనకు కంపల్సరీగా. టైమ్ బిట్వీన్ ద అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ రీడింగ్ అనేది ఏంటంటే కొంచెం డిలే అవుతది. ఓకేనా? సో, దట్స్ వై వెరీ హై వోల్టేజ్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ టు సెన్స్. ఎందుకంటే సెన్స్ అవ్వాలి కదా కరెంట్స్. సో, ద గాల్వనోమీటర్ షుడ్ బి వెరీ సెన్సిటివ్. వెరీ సెన్సిటివ్‌గా ఎందుకుండాలి అంటే, సో, ఎవ్రీ ఇన్‌స్ట్రుమెంట్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ షుడ్ హావ్ హై హై సెన్సిటివిటీ ఉండాలి. హై సెన్సిటివిటీ అంటే మీనింగ్ ఆల్రెడీ చెప్పాను మీకు. సెన్సిటివిటీ అంటే ఏంటమ్మా? సో, ఫర్ ద వెరీ స్మాల్ వాల్యూ ఆల్సో యూ షుడ్ రీడ్ ద వాల్యూ. ఓకేనా? కంపల్సరీగా సెన్స్ అవ్వాలి. అంటే 0.005 ఆంపియర్స్ రీడింగ్ వస్తే అది నాకు చూపించాలి కంపల్సరీగా. యాక్యురేట్‌గా రావాలి కదా! సో, అందుకనే చిన్నగా స్మాల్‌గా అబ్జర్వ్ చేసినా సరే, ఆ రీడింగ్ నాకు అబ్జర్వ్ చేయాలని చెప్తున్నాను అందుకనే. Very high voltage are required to increase the magnitude of the current. So the galvanometer should be very sensitive. That's the reason. The stray charges may appear due to electrostatic field. Okay, stray charges means I will discuss. Okay, maybe appear due to the electrostatic effect. Okay, టు లిమిట్ అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఒక చిన్న టాపిక్ దట్ ఈస్ యూజ్ ఆఫ్ గాడ్ రింగ్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? టు లిమిట్ ద లీకేజ్ కరెంట్ ఎర్రర్స్ యూజ్ ద గాడ్ రింగ్స్ అన్నమాట. యూజ్ ద గాడ్ రింగ్స్. గాడ్ రింగ్స్ మీన్స్ సింపుల్ అంటే ఈ లీకేజ్ కరెంట్స్ ని మనం ఏంటంటే రెడ్యూస్ చేయడానికి ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. అదేంటంటే యూజ్ ఆఫ్ గాడ్ రింగ్స్. ఓకేనా? సో, యాక్చువల్‌గా మీకు చెప్పాను ఒక 3 అంటే రెసిస్టెన్స్ అంటే మీడియం రెసిస్టెన్స్‌కేమో 2 టెర్మినల్స్, లార్జ్ రెసిస్టెన్స్‌కేమో అదే హై రెసిస్టెన్స్‌కేమో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెర్మినల్ ఈస్ లైక్ టు డిశ్చార్జ్ అదే గాడ్ రింగ్ అన్నమాట. నథింగ్ బట్ టు ఐడెంటిఫై ద లీకేజ్ కరెంట్స్. ఓకే. Right. So let us show the figure that is use of God rings.
దిస్ ఇస్ యాక్చువల్లీ ద రీడింగ్ అన్నమాట. అంటే ఏంటి, హై వోల్టేజ్ అప్లై చేస్తారు. సో విచ్ కెన్ బి ఒబ్టైన్డ్ అట్ ద వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. సో ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫ్రమ్ ద సప్లై అండ్, చూడండి జాగ్రత్తగా, ద కరెంట్ దిస్ ఈస్ లోడ్ రెసిస్టెన్స్. ఐఎమ్ గోయింగ్ టు మెజర్ దిస్ రెసిస్టెన్స్, ఓకే. ఈ రెసిస్టెన్స్ నేను మ్యాచ్ చేస్తున్నాను. ఈ రెసిస్టెన్స్ మ్యాచ్ చేసేటప్పుడు ద వోల్టేజ్ అక్కడ దిస్ ఏమో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాను. ద కరెంట్ పాసెస్ త్రూ దిస్ వన్ ఏమో అమ్మీటర్ కనెక్ట్ చేశాను. సో దెన్ వీ కెన్ సే దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ సింప్లీ. బట్ ద కరెంట్ రీడింగ్ ఈజ్ అబ్జర్వ్ దట్. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే లీకేజ్ కరెంట్స్, అంటే మనకు తెలియకుండానే సమ్ కరెంట్ అనేది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటది. సింపుల్ పాయింట్ ఏంటంటే మనం పోల్స్ దగ్గర చూస్తూ ఉంటాం. లీకేజ్ కరెంట్స్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను జాగ్రత్త చూడండి. పోల్స్ ఉన్నాయి కదా మనకి, ఏంటి మన కరెంట్ స్తంభాలు, ఓకేనా. ఆ పోల్స్ దగ్గర మనకు అప్పుడప్పుడు ఎందుకో తెలియదు కానీ షాక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హ్యూమిడిటీ, అంటే డిపెండ్స్ అపాన్ హ్యూమిడిటీ అని చెప్పి ఇప్పుడే చెప్పాను మీకు ఆ పాయింట్ ఒకటి, అవునా. సో ఎందుకు అంటే క్లైమేట్ కండిషన్స్ ని బట్టి, అంటే వర్షాకాలంలో, చలికాలంలో ఏమైందంటే ఈ కండక్టర్స్ మీద మనకి వాటర్ కానీ స్నో కానీ పడినప్పుడు, సో స్లోగా స్నో కూడా డ్రాప్ అవుతా ఉంటది అలాగా, కిందకి. అంటే సింపుల్, ఒక కండక్టర్ మీద ఏంటంటే ఒక వాటర్ పడ్డప్పుడు ఏమైందంటే ఈ పోల్కి, ఈ పోల్ కనెక్ట్ చేసి ఉంటాం మనం కంపల్సరీగా, అవునా. సో ఈ వాటర్ పడ్డప్పుడు ఏమైందంటే వాటర్తో పాటు, అంటే వాటర్లో కరెంట్ ఫ్లో, వాటర్ బికమ్స్ యాక్చువల్లీ ప్యూర్ వాటరే, కరెంట్ ఫ్లో అవ్వదు. బట్ ఆఫ్టర్ ద డ్రాపింగ్ ద డ్రాప్ ఆన్ కండక్టర్, ఇట్ విల్ బి ఇంప్యూరిటీ అయిపోయింది మనకి. సో ఇట్ బికమ్స్ ఎ కండక్టర్. సో అప్పుడు వాటర్లో కరెంట్ ఫ్లో అయ్యింది కదా. సో ఒక కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ వాటర్ కాంటాక్ట్ అలానే ఉంటుంది టువార్డ్స్ ద, అంటే అలా మనం జారిపోతా ఉండదు, అవునా. వాటర్ డ్రాప్ ఏంటంటే ఇలా డ్రాప్ అవుతా స్లోగా మూవ్ అవుతా కిందకు వస్తూ ఉంటుంది, అంతే కదా. సో ఈ అలాంగ్ విత్ దిస్ వన్ ఏమైతుందంటే కండక్టింగ్ పార్ట్ క్రియేట్ అయ్యింది మనకి, కండక్టింగ్ పాత్ క్రియేట్ అవుతా ఉంటది. సో ఇదంతా మనకి లీకేజ్ కరెంట్స్ కిందకే వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద కరెంట్ సెడ్ టు బి లీకేజ్ కరెంట్స్ అనమాట. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఇంకా. సో అదే ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్త చూడమ్మా. So this is current, the microamperes current observed that here. So we can observe that the current meter can read IR plus IL. Actually, I need to measure only IR. The current passes through the resistance IR only, but the meter can read both the currents IR plus IL. IL nothing but leakage currents. IL nothing but leakage currents, right? So ఈ లీకేజ్ కరెంట్స్ కూడా మ్యాచ్ చేస్తుంది కాబట్టి ద ఎర్రర్స్ మేబీ ఇంట్రడ్యూస్, అవునా కదా. ఎర్రర్స్ వస్తాయి మనకి కంపల్సరీ, ఎందుకంటే సో ఈ ఎర్రర్స్ మనం అబ్జర్వ్ చేయలేం కదా, అంటే మెయిన్ కౌంట్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో టు ఎలిమినేట్ దట్ కరెంట్స్ ఏంటంటే ఐ యూస్ గాడ్ రింగ్స్ అనమాట. సేమ్ డయాగ్రమ్, నో చేంజెస్, బట్ ఏంటంటే ఒక స్మాల్ గాడ్ రింగ్ యూజ్ చేయడం వల్ల సో ద కరెంట్ పాత్, దట్ ఈస్ లీకేజ్ కరెంట్ పాత్ ని నేను డైవర్ట్ చేస్తున్నాను సింపుల్ గా. ఎలాగంటే యూసింగ్ ఆఫ్ గాడ్ రింగ్ అనమాట. సో అప్పుడు ఏమైందంటే ద అమ్మీటర్ కెన్ రీడ్ ఓన్లీ ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ ఓన్లీ, ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ ఓన్లీ, రైట్. సో చూడండి జాగ్రత్త, ఇక్కడ సేమ్ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసిన వోల్ట్ మీటర్ అండ్ దిస్ ఇస్ అమ్మీటర్. సో ఇక్కడ ఏంటంటే ద లీకేజ్ కరెంట్స్ ఈజ్ డైవర్టెడ్ త్రూ ఏ సపరేట్ పాత్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్ రింగ్ అనమాట. గాడ్ రింగ్ యూజ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం సేమ్ ఇది పాత్ సేమే ఇక్కడ నేను ప్లేస్ చేసిందే. బట్ యూజ్ ఆఫ్ దిస్ గాడ్ రింగ్ ఏంటంటే ద లీకేజ్ కరెంట్స్ డైవర్ట్ అయిపోతాయి మనకి, ఓకే. సపరేట్ పాత్ క్రియేట్ చేశాను. సో దెన్ that is the error can be eliminated from this part, okay. So like this, right. So this is about actually god rings, okay, very important from basics anamata. So coming to the methods are used to measure the high resistances are. So first class లో చెప్పాను, there are mainly two methods మనం చెప్పబోయేది మనం ఈ చాప్టర్ లో. So first one is the loss of charge method and second one is Megger, right.
ఇంకా ఉన్నాయి డైరెక్ట్ డిఫ్లెక్షన్ మెథడ్ అని చెప్పేసి ఇంకా ఉన్నాయి. బట్ ఏంటంటే ఐ గో ఫర్ మెయిన్లీ లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్ అండ్ మెగ్గర్. ఓకేనా. Right. So in this class, I am going to discuss about the loss of charge method, which is used to measure the high resistance. You should remember this very, very, very important. It is accurate value. You can get the accurate value by using this method. Okay. Right. So loss of charge method. So which is used to measure the high resistance. Okay. High resistance, which can be obtained. That is high accurate value. Accurate value. Okay. Right. So this is the circuit. Right. So which consists of two switches, S1 and S2. So I'm going to measure the high resistance, which is R. Here R. Okay, na? The voltage across the high resistance is, let us say, here I mentioned that is voltmeter. Okay, na? Voltmeter connect చేస్తున్నాను సింపుల్ గా. ఓకే. సో సింపుల్ గా ఒక చిన్న పాయింట్ అమ్మ ఇక్కడ ఏంటంటే, సో కెపాసిటర్ కనెక్ట్ చేశాను. కెపాసిటర్ కనెక్ట్ చేసి చెప్తాను మీకు. ఓకేనా. just a minute. Right. Here I mentioned a capacitor, right? So for the switches S1 and S2, so this is very typical method for measuring the insulation resistance of very high value. Insulation resistance అంటేనే high value. Okay. So the arrangement of resistance measurement is shown in figure. The resistance of is to be measured is connected across the capacitor, and the capacitor ఏంటంటే which is connected across the resistance which going to measured అని చెప్తున్నాడు. The voltage across a parallel combination is measured using the electrostatic voltmeter. For high voltages, for high voltage measurements, I use only regularly I am using voltmeter. That is, but ఏంటంటే electrostatic voltmeter is only used for the measurement of high resistances. Okay. Sorry, high voltages. Okay, sorry, I mentioned high voltage. Electrostatic voltmeters are used to measure the high voltage, which is connected across the parallel combination, that is capacitor and resistor, right? So the circuit is driven by a DC voltage source of value V. This is the high voltage value V, small. Okay, V, I mentioned V vocally. Okay. Right. Initially close the switch one, and I am going to discuss about the operation గురించి చెప్తాను చేస్తున్నాము. సో ఫస్ట్ ఏంటంటే S1 స్విచ్ ని క్లోజ్ చేస్తాను, S2 ని ఓపెన్ చేస్తాను. అంటే సో దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్, అంటే కరెంట్ ఫ్లో అవ్వదు. సో S1 ని క్లోజ్ చేశాను. S1 క్లోజ్ చేయగానే ఏమవుతుంది, దెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫ్రమ్ ద హై వోల్టేజ్ అండ్ ద కరెంట్ పాసెస్ త్రూ దిస్ వే అండ్ దిస్ వే. ద కెపాసిటర్ చార్జెస్ ఫుల్లీ. కెపాసిటర్ ఏమైందమ్మా, ఫుల్ గా ఛార్జ్ అవుతుంది. అదే ఇక్కడ నేను నోట్ చేశాను. ఇనిషియల్లీ క్లోజ్ ద స్విచ్ S1 అండ్ ఓపెన్ S2 ఓపెన్ చేశాను. ద కెపాసిటర్ విల్ ఛార్జ్ అప్ టు ద వాల్యూ V. వోల్టేజ్ సప్లై వోల్టేజ్ ఏమి ఇచ్చాను ఇక్కడ, V అని చెప్పాను. ద సర్క్యూట్ ఈస్ డ్రివెన్ బై ఏ DC వోల్టేజ్ సోర్స్ ఆఫ్ వాల్యూ V. సో ద కెపాసిటర్ చార్జెస్ అప్ టు ద వాల్యూ ఆఫ్ V. ఓకే. సో దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే S1 విల్ బి ఓపెన్ చేస్తున్నాను, S2 ని క్లోజ్ చేస్తున్నాను. దెన్ అప్పుడు ఏమవుతుంది, ఇక కరెంట్ ఫ్లో అవ్వదు, సప్లై నాకేం కరెంట్ రాదు. ఓకేనా. ఇది క్లోజ్ చేయగానే ఏమైందంటే ద కెపాసిటర్ ఏంటమ్మా కంపల్సరీ డిశ్చార్జ్ అవుతుంది. సో ద కెపాసిటర్ విల్ బి డిశ్చార్జెస్ అండ్ ద వోల్టేజ్ అక్కడ తీసుకుని విల్ బి అపియర్ హియర్. ఓకే, నో ప్రాబ్లం, వచ్చేసింది, ఛార్జ్ అయిపోయింది. ఓకే. సో విచ్ విల్ బి డిశ్చార్జ్ టువార్డ్స్ ద హై రెసిస్టెన్స్. ఓకేనా. సో వాట్ విల్ బి హ్యాపెన్, a small, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇంతకుముందు చెప్పింది. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటీ ఇస్ గివెన్ బై దట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ VC is equal to V into 1 minus e power minus t by RC. అంటే ట్రాన్సియన్స్, మీకు ఈ సెట్ సబ్జెక్ట్ లో ట్రాన్సియన్స్ లో RC సర్క్యూట్ అని ఉంటది. అప్పుడు వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటీ మీరు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, అవునా. VC is equal to V into 1 minus e power minus t by RC, అవునా.
అదే ఆర్ఎల్ ఆర్సి ఆర్ఎల్సి ఆర్ఎల్ ఆర్సి ఆర్ఎల్సి అని ఏసీకి డిసి ఇన్పుట్ ఇచ్చి మీరు క్యాలిక్యులేట్ చేశారు అక్కడ. ఈ డిసి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటీ విసి ఈజ్ ఈక్వల్ ఫార్ములా వి ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ టీ బై ఆర్సి, రైట్. సో యాక్చువల్లీ చెప్పాలంటే కెపాసిటీ డిశ్చార్జింగ్ వోల్టేజ్ ఏమైందంటే విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ విసి ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ డి పవర్ మైనస్ టీ బై ఆర్సి సింప్లీ, ఓకేనా. So from this VC by V, okay, VC is equal to ఏంటమ్మా V in T power of minus T by RC కదా. So VC by V is equal to E power of minus T by RC, E power of minus T by RC, right. సో ఇక్కడ మనకి ఏంటంటే లాగర్థం ఒక న్యాచురల్ అర్థం ఆన్ బోత్ సైడ్స్ నోట్ చేసుకోండి. సో లాగర్థం ఆఫ్ VC by V is equal to, so logarithm exponential will be cancelled, then we can get the value minus T by RC, right. సో లాగర్థం ఆఫ్ V by VC అంటే నేను ఏం నోట్ చేశానంటే ఇక్కడ జాగ్రత్త చూడడం అక్కడ మైనస్ వాల్యూ ఉంది. ఈ మైనస్ వాల్యూ మనం ఏంటంటే ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే సో VC by Vని కాస్త నేను ఏంటంటే V by VCగా నోట్ చేస్తున్నాను, అంటే నెగటివ్ వాల్యూ అంటే అర్థమవుతుంది కదమ్మా. సో నెగటివ్ వాల్యూ రిమూవ్ చేసేసి V by VC నోట్ చేశాను. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ T by RC. సో ఫ్రమ్ దిస్ ఐ నీడ్ ద వాల్యూ ఆర్ వాల్యూ కావాలి. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతామా ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో 1/C ఇది T by C into logarithm of V by VC. V nothing but supply voltage, VC nothing but voltage across the capacitor, okay, voltage across the capacitor. So like this we can find out the high resistance value, that is R. So is equal to T by C into logarithm of V by VC, right. So this is about logarithm, natural logarithm. So normal logarithm we can find, that is also, so that is R is equal 0.434 into T by C into log V by VC, okay. సో ఈ లాచురల్ లాగర్థం నుంచి నా మామూలు నార్మల్ లాగర్థం తెచ్చుకోవాలంటే we should multiply the value with 0.434, okay, 434 తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ద we get the value of R, okay, right. So from this we can say that this is about measurement of high resistance using loss of charge method, okay na. A simple problem, so సార్ చూద్దామా దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. విల్ conclude this section, okay, after the discussion of problem. Simple. A length of cable, okay, a length of cable is tested for insulation resistance. Insulation resistance అనగానే మీకు గుర్తు రావాల్సింది హై రెసిస్టెన్స్ అని, ఓకేనా. ఇక్కడ కాదు. సో నెక్స్ట్ మనం చదువుకునే మొత్తం టోటల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సో ఇన్సులేషన్ అనగానే ఇన్సులేషన్ హ్యాస్ హై రెసిస్టెన్స్, ఓకే. సో వాడు ఏమన్నాడంటే సో ఏ లెంత్ ఆఫ్ కేబుల్ ఈస్ టెస్టెడ్ ఫర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బై లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్. లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారనుకుందాం, ఓకేనా. An electrostatic voltmeter of infinite resistance is connected between the cable conductor and earth, forming there with a joint capacitance of capacitance value ఇచ్చాడు. సేమ్ సర్క్యూట్ లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్ సర్క్యూట్ చెప్తున్నాడు, ఓకేనా. సో కెపాసిటెన్స్ C value is equal to 600 picofarad. It is observed that after charging the voltage falls from 250 volts to 92 volts. అంటే V value is 250 volts, capacitance discharge value VC is equal 92 volts, okay na, అది గుర్తుపెట్టుకోండి. In 1 minute, time T is equal to 1 minute and 60 seconds. Calculate the insulation resistance of the cable. Simple. జాగ్రత్త చూడండి ఇక్కడ. సో C value ఇచ్చాడు, that is 600 picofarad, and observe that V value సప్లైడ్ వోల్టేజ్ V నుంచి VC గా డిక్రీజ్ అయింది. సో VC. So time T is equal 1 minute and 60 seconds, right. So find the insulation resistance అన్నాడు. అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా, R is equal to 0.434 T by C into logarithm of V by VC. ఇదే మన ఫార్మ్ మనకు వచ్చింది, అవునా. సో ఫ్రమ్ దిస్ T ఆల్రెడీ నో, ఇప్పుడు చెప్పి వాడే ఇచ్చేసాడు 60 divided by capacitor value C also he has given 600 picofarad అన్నాడు. వాట్ ఇస్ మెంబర్ పికో నథింగ్ బట్ 10 to the power of minus 12, okay. So 10 to the power of minus 12. Logarithm of V nothing but 250 by VC nothing but 92. We can get the value from this, that is 100.034. So okay, like this we are going to calculate the resistance of the
Okay, cable. Okay, next problem, we will go for next problem. This, okay, this is also about loss of charge method. So discuss చేద్దామమ్మా ఇది ఒక క్లాస్ లో. So the following results were obtained by loss of charge method for testing cable. Okay, so testing cable అంటే it's simple. ఒక loss of charge method కండక్ట్ చేసాం for the testing the cable of insulation resistance. Okay, so discharge immediately after charging the deflection is 200 divisions. సో చూద్దాం, ఓకేనా, అర్థమవుతుందిలే చూడండి. డిశ్చార్జ్ ఆఫ్టర్ 30 seconds. ఓకే, ఆఫ్టర్ ఛార్జింగ్ ఫస్ట్ వన్ ఈజ్ డిఫ్లెక్షన్ ఆఫ్ 125 డివిజన్స్ వచ్చింది. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే 200 డివిజన్స్ అది బట్టి వోల్టేజ్ వి. సో డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చిన డివిజన్ ఏమో విసి నథింగ్ బట్ 125, రైట్. ఓకే, వెన్ ప్యారలల్ విత్ 30 seconds లో, ఓకే, వెన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ అంటే ఒక ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత 10 mega ohms డిఫ్లెక్షన్ ఆఫ్ 100 డివిజన్స్కి వెళ్ళిపోయింది. అంటే 125 కాస్త 100కి వచ్చేసింది. క్యాలిక్యులేట్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కేబుల్. సింపుల్, మీకు డయాగ్రామ్ మీకు అర్థం కాకపోతే సింపుల్. సో ఫస్ట్ మామూలుగా మన డయాగ్రామ్ ఆల్రెడీ తెలుసు ఏంటంటే దిస్ ఇస్ సప్లై, స్విచ్, కెపాసిటర్, దిస్ ఇస్ స్విచ్ అండ్ దిస్ ఇస్ రెసిస్టెన్స్. ఐఎమ్ గోయింగ్ టు మెజర్ దట్ ఈస్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఇదిగా, సో ఇది ఓపెన్ చేసేసుకున్నాం. ఓకే, సో వాడు ఏమంటారంటే ఫస్ట్ కండిషన్ లో మనం చేసినప్పుడు ఏమైందంటే, సో 200 డివిజన్స్ అంటే సప్లై వోల్టేజ్ ఇచ్చాను, ఆ తర్వాత 125 వచ్చింది అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత విసి ఈజ్ ఈక్వల్ టు 125 అన్నాడు. బాగానే ఉంది. ఓ 10 మెగా ఓమ్స్ ని, ఒక 10 మెగా ఓమ్స్ ని నేను ఏం చేశానంటే ఇక్కడ ప్యారలో కనెక్ట్ చేసాను చెప్తున్నాను ఇక్కడ. ఫర్ ద ఆర్ వాల్యూ అంటే ఐఎమ్ గోయింగ్ టు మెజర్ ద రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ. ఈ వాల్యూకి 10 మెగా ఓమ్స్ అనేది ప్యారలో కనెక్ట్ చేశాడు. అప్పుడు ఏమైందంటే విసి కాస్త 125 నుంచి 100కి డివైడ్ అయింది. సో అట్ దట్ కండిషన్, సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటున్నాడు. ఓకేనా, చూద్దాం. లెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కేబుల్ అనుకుంటున్నాను. ఓకేనా, సో అంటే ఆర్, ఐఎమ్ గోయింగ్ టు మెజర్ ద వాల్యూ ఆర్. Just a minute. Right, R is nothing but I'm going to measure the value R, nothing but which is insulation resistance of cable. Okay na, let us say R dash ఏంటంటే నేను జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా ప్యారల్ లో కనెక్ట్ చేశాను అని చెప్పేసి. సో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ ప్యారల్ విత్ 10 మెగా ఓమ్స్ అంటే ఈ ఆర్ కి నేను 10 మెగా ఓమ్స్ ప్యారల్ కనెక్ట్ చేశాను కాబట్టి, సో ఆర్ ప్యారల్ విత్ 10 మెగా ఓమ్స్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే చిన్న డయాగ్రామ్, అంటే నేను డయాగ్రామ్ మళ్ళీ రఫ్ చేసినాను. జస్ట్ ఎ మినిట్. Loss of charge method diagram. ఇది ఓకే, this is R, I'm going to measure. Okay, this is voltage across. Let us say ఇక్కడ నేను వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాను డైరెక్ట్ గా. ఓకేనా, సో దిస్ ఈస్ 10 మెగా ఓమ్స్. సో ఫస్ట్ కండిషన్ లో 10 మెగా ఓమ్స్ లేదు, అప్పుడు ఏంటంటే 125 డివిజన్స్ అన్నాడు. 10 ఓమ్స్ కనెక్ట్ చేసిన తర్వాత 10 మెగా ఓమ్స్ కనెక్ట్ చేసిన తర్వాత 100 డివిజన్స్కి వెళ్ళిపోయింది. రైట్, సో ఫస్ట్ ఆర్ డాష్ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ బోత్ దిస్ వన్ వాల్యూస్ ఆర్ డాష్. ఓకే, రైట్, అన్నోన్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా 0.434 టీ డివైడెడ్ బై సి ఇంటూ లాగ్ వి బై విసి. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలిసి ఫార్ములా, అవునా. సో బాగానే ఉంది, చూద్దాం. టీ 30 seconds ఇచ్చాడు ఆల్రెడీ. 30 seconds డివైడెడ్ బై సి ఇంటూ సి వాల్యూ మనకి ఏమి ఇవ్వాలి, లాగ్ 200/125. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఫస్ట్ కండిషన్ లో ఏందమ్మా 200 డివిజన్స్ ఇచ్చాడు. ఇదిగోండి 200 డివిజన్స్, 200 డివిజన్స్ కి మనం 125. ఓకే, ఇది సో ఇదిగోండి 200 డివిజన్స్ కి ఏంటమ్మా 125 డివిజన్స్ ఫర్ 30 seconds. ఓకేనా, సో 0.434 టీ బై సి ఇంటూ లాగ్ వి బై విసి. సో 30 into C into log 200/125, right? So we can get the value 63.83 by C value. Okay na, and coming to same alage R dash value calculate చేస్తున్నాను. R dash అంటే ఏంటి,
సో ప్యారల్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక కంబైన్డ్ రెసిస్టెన్స్ వస్తుంది మనకి, అవునా? 0.434 T/C ఇంటూ లాగ్ V/VC. ఓకే, సేమ్ ఫార్ములా 30 సెకండ్స్, బట్ 200 డివిజన్స్ నుంచి 100 డివిజన్స్ కి వెళ్ళిపోయింది అన్నాడు. ఓకేనా, ND 10 ohms 10 మెగా ఓమ్స్ కనెక్ట్ చేసిన తర్వాత, right? So then this is the value. Okay, now I can go obtain that is 43.28/C. So divide చేయడమ్మా both side, that is both R value and R dash value divide చేయండి. అప్పుడు నాకు ఏదైనా C వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. సో R/R dash is equal to C క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఇలా డివైడ్ చేస్తే ఏమైందమ్మా, C క్యాన్సిల్ అయిపోయింది మనకి. ఓకే, యూ కెన్ గెట్ ద వాల్యూ R/R dash is equal to 1.4747, రైట్? ఇక్కడ R dash అంటే ఏంటమ్మా, R dash అంటే ఏంటి, R parallel with 10 కదా. సో అదే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, R into 10/R+10. ఓకేనా, సో parallel 2 ratios are connected in parallel, R1 R2/R1+R2, R into 10/R+10, right? సో సింప్లిఫై చేయండి, యూ కెన్ గెట్ ద వాల్యూ R is equal to ఏంటంటే 4.74 మెగా ఓమ్స్ అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, that's conclude our class. Okay, today's class, we'll continue in the next class. Okay, so thank you.